హాయ్ అండి, అందరికీ నమస్తే. జిలేబీల కోసం ఒక కప్పులో సగం వరకు మైదా తీసుకున్నాను. 1 స్పూన్ బొంబాయి రవ్వ, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు, చిటికెడు సాల్టు, ఒక చిటికెడు వంట సోడా, ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తూ మనం ఇసుకతో కానీ స్పూన్తో కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అప్పుడే సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చాలామందికి జిలేబీలు పుల్లగా ఉంటే నచ్చుతుంది. అలాంటప్పుడు మీరు నైట్ అంతా కూడా మూత పెట్టుకోవాలి. ఇలా కలిపేసి నైట్ అంతా పులవబెట్టాలి. మార్నింగ్ చేస్తే పుల్లగా వస్తాయి. ఏ కప్పుతో మైదా తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పులు షుగరు, 1 కప్పులు వాటర్ వేసి, మనకి గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. లేత తీగ పాకం అంటారు. నేను ఇట్లా థమ్స్అప్ బాటిల్ తీసుకున్నాను. మీరు ఏదైనా కవర్ అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే టమాటా కెచప్కి వాడతారు చూడండి, ఆ బాటిల్ మనకి ఏదైనా బేకరీకి వెళ్తే ఇస్తారు. అలాంటి బాటిల్తో కూడా చక్కగా జిలేబీలు వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చూసారు కదా, రెడీ అయిపోయింది. కొంచెం ఇట్లా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, లేత తీగ పాకం వస్తే. అలా వచ్చాక కింద దించేసి అదే స్టవ్ పైన జిలేబీల కోసం ఆయిల్ అయితే పెట్టుకుందాము. కొద్దిగా యాలకుల పొడి, ఒక 5-6 డ్రాపుల వరకు నిమ్మరసం వేసుకుంటే పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది. అట్లానే టేస్ట్ కూడా బాగుంటుంది. చాలామందికి పుల్లటి జిలేబీలు అంటే ఇష్టపడతారు. అలాంటప్పుడు ఈ పిండి ఇలా కలిపేసి నైట్ అంతా కూడా పులవ పెట్టుకుని మార్నింగ్ వేసుకునే చాలా టేస్ట్గా బాగుంటాయి. ఒక కప్పుడు పిండితోనే 10-15 వరకు అవుతాయండి జిలేబీలు. చేయడం కూడా చాలా ఈజీ. ఇలా ఆయిల్లో వేసుకొని స్టవ్ హైలో పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వైట్గా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసినట్లయితే మనకి సాగుతూ ఉంటాయి. మనకి గోల్డ్ కలర్ వచ్చేయాలి. గోల్డ్ కలర్ వచ్చినట్లయితే కరకరలాడుతూ మనం కొద్దీ ఎన్ని తింటున్నాం కూడా తెలీదు, అంత టేస్ట్గా ఉంటాయి. సాఫ్ట్గా టేస్ట్గా భలే ఉంటాయండి. మా ఇంట్లో ఎప్పుడు స్వీట్ అనేది మా ఆయనకి మా పాపకి ఇష్టము. ఎప్పుడు చేసేదాన్ని. ఈ మధ్యన చాలా తగ్గించాను. మైసూర్ పాకు కూడా చేశాను. అది కూడా మన ఛానల్లో ఉంది. మైసూర్ పాకు కూడా చాలా ఈజీ. 2 కప్పులు ఆయిల్ తీసుకున్న, 1 కప్పు నెయ్యి, 1 కప్పు ఆయిల్ తీసుకొని శనగపిండి 1 కప్పుడు తీసుకున్నట్లయితే మైసూర్ పాకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా ఇంకోసారి చేసి చూపిస్తాను. చూసారు కదా, మనకి షుగర్ సిరప్లో వేస్తూ అవి ఒక 5 ఇలా వేసి ఉల్టా పల్టా వేసి తీసేయడమేనండి. ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా, ఇలా మనం ఇరుచుకుంటూ కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా మనకి షుగర్ సిరప్ అనేది చాలా బాగా పీల్చుకొని టేస్ట్ చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి.